22వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 2వ వచనము. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఎవరంట? దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో పాటు నివసించింది ఎవరో తెలుసా అండి? బాగా చదువుకున్న వాళ్ళు కాదండి, ధనవంతులు కాదండి, ఐశ్వర్యవంతులు కాదండి. ఎవరో తెలుసా? ఇబ్బందులు గుండా వెళుతున్నవాళ్ళు, కష్టాలు గుండా వెళుతున్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నవాళ్ళు, అన్ని రీతులుగా నలిగిపోయిన వాళ్ళు. వాళ్ళేనండి దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో పాటు ఉంది. తీరా చూస్తే దావీదుకే దిక్కు లేదు. దావీదు తరమపడుతున్నాడు. దావీదుకు నిలువరమైనటువంటి స్థావరం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేడు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతా ఉన్నాడు. మరి అలాంటి వాని దగ్గరికి ఎందుకు వీళ్ళందరూ వచ్చారు అని అంటే, వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన మనిషి వాళ్లకు దొరికాడు. ఎందుకని? దావీదు కష్టాలు గుండా వెళుతున్నాడు, ఇబ్బందులు గుండా వెళుతున్నాడు, ఆకలి మంటలు గుండా వెళుతున్నాడు, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నాడు. అలా వెళుతున్నటువంటి దావీదు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే తాను కూడా అదే పరిస్థితి గుండా వెళుతున్నాడు కాబట్టి. దావీదుని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, వ్యాధి బాధల గుండా, అనేక సమస్యల గుండా వెళుతున్న వాళ్ళే తనతో పాటు దావీదు కష్టకాలంలో దావీదుకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు దావీదు ఏం కాబోతున్నాడు? ఇశ్రాయేల్ దేశానికి మహా రాజు కాబోతున్నాడు. తన కష్టకాలంలో తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఏం కాబోతున్నారు? ఆ మహారాజుతో పాటు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అధికారులు వాళ్ళు కాబోతున్నారు. సహోదరుడా, సహోదరి, మహారాజు అయిన యేసుతో పాటు ఈ భూమి మీద మనము ఆయన కొరకు శ్రమలను, కష్టాలను అనుభవించినట్లయితే ఈ భూయాత్ర ముగించిన తరువాత పరలోకంలో ఆయనతో పాటు మనము ఏంటట? నిత్యము జీవించటమే కాకుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేస్తాము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ 400 కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళినటువంటి వాళ్లకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. కారణము, వారు ఎవరితో పాటు వెళ్ళారో అతడు దీవించబడుతున్నప్పుడు తనతో పాటు ఉన్నవారిని కూడా దీవెనకరంగా మార్చేటటువంటి ధన్యజీవి దావీదు. సహోదరి, సహోదరులు, నువ్వు దీవించబడుతున్నప్పుడు కష్టకాలంలో నీతో పాటు ఉన్నవారిని మర్చిపోవద్దు సుమా. శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీకు అండగా నిలబడిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దావీదు అలాంటి వాడే. కష్టకాలంలో తనతో పాటు ఉన్న 400 మందిని తను దీవించబడిన తర్వాత మర్చిపోలేదండి. రాజుగా అభిషేకించబడ్డానికి దావీదు వెళుతున్నప్పుడు కూడా ఎవరిని పట్టుకెళ్ళాలో తెలుసా? తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనతో అండగా ఉన్నవారిని తనతో పాటు తీసుకెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ప్రభువా, నాకు ఎందుకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ బాధలు, నాకు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ అష్ట కష్టాలు, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, ఎందుకు ఈ ఆటుపోట్లు, నేను ఏం చేశానని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. సంగమా, దయచేసి విను. నీ జీవితంలో నిర్నిమిత్తముగా నువ్వు కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, వ్యాధి బాధలు గుండా, ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే, దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవము ద్వారా అనేక మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. కాబట్టి నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఈరోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా? అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా? దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది, దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది. నువ్వు కలిగి ఉన్న కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు. కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. నా జీవితంలో
సుమారు 20 సంవత్సరాల క్రితము లేదా 25 సంవత్సరాల క్రితము ఒక రోడ్డు పక్కన ఏడుస్తూ ప్రభుని ఈ ప్రశ్న వేశాను. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు, ఎందుకు ప్రభు నాకు ఈ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పాడో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండబోతున్నారు, నడవబోతున్నారు, తిరగబోతున్నారు. కాబట్టి ఆ అరణ్యంలో లక్షల మందిని అదే అరణ్యంలో మోషే నడిపించాలి. కాబట్టి మోషేని ఏం చేశా? అదే అరణ్యంలో 40 సంవత్సరాలు తర్ఫీదిచ్చారు. అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు తర్ఫీదు పొందుకొని ఉండకపోతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఆ అరణ్యంలో నడిపించగలిగేవాడు కానే కాదు. మోషేకి అర్థం కాల, ఎందుకన్నా జీవితం ఇలా తగలడింది, ఎందుకని అరణ్యంలో నేను గొర్రెలు కాచుకునేవాడిగా ఈ ప్రాంతాలన్నీ సంచరించాల్సిన కర్మ నాకు ఎందుకు పట్టింది, ఎన్నోసార్లు ఏడ్చి ఉంటాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఇదే అరణ్యంలో నా వెనుక కొన్ని లక్షల మంది వెంబడించబోతున్నారు. వాళ్లకు దారి చూపించాలంటే నేను ఈ అరణ్యంలో ప్రతి అనువను తెలిసిన వాడునై ఉండాలే. దేవుడి రోజు ఒక శ్రమ గుండా, కష్టం గుండా నిన్ను తీసుకెళ్తున్నాడంటే అనేక మందికి ఆదరణగా నువ్వు ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలనే ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు. అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాడు. కారణం తెలుసా? సుమారు 400 మంది అదే కష్టం గుండా, అదే ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడడానికి, వాళ్ళకి ఆశీర్వాదంగా మారటానికి. ఆ తరువాత తను కష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠాల ద్వారా దేశాన్నే ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఆ కష్టాలను, ఇరుకు ఇబ్బందులను దావీదు జీవితంలో అనుమతించాడు. సహోదరి, సహోదరుడా, పదునైన కత్తిగా తయారవ్వాలంటే అది ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఒకవేళ దేవుడు నీ జీవితాన్ని బహుగా నలగగొడుతున్నట్లయితే వినో, అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను మార్చడానికే దేవుడు నిన్ను నలగగొడుతున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించో, గుర్తించో. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి శ్రేష్టమైన నీ సందేశం ద్వారా, విలువైన ఆత్మీయ పాఠాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. అయ్యా, దావీదు రాజుగా సింహాసనం అధిరోహించడానికి 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. మోషే ఇశ్రాయేలు నడిపించడానికి, నాయకుడు కావడానికి 40 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. లోకరక్షకుడిగా నీవే అవతరించడానికి భూమి మీద 33.5 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎదురు చూపి అప్పటికీ కూడా నాకు నాయన నష్టాన్ని తీసుకురాదు. కానీ ఆ ఎదురు చూపు మాకు ఓర్పును, సహనాన్ని, నీ మీద ఆధారపడే తత్వాన్ని, ఈ ఆత్మీయ ఆటుపోటుల ప్రయాణంలో నాయన మరింతగా నీకు దగ్గరగా జీవించే జీవితాన్ని ఇస్తుంది అని వాస్తవాన్ని గ్రహించి, నాయన నువ్వు మాకు సమాధానం ఇచ్చినప్పుడు సమృద్ధిగానే ఇస్తావని, అన్యుల మధ్య మమ్మల్ని ధన్యులుగా నువ్వు మారుస్తావని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీ మహిమను చూపించండి అయ్యా, నీ మంచితనాన్ని చూపించయ్యా. నాయన అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా నీ బిడ్డలను దీవించుటకు నీవు చాలిన దేవుడు కనుక నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి అవసరమును తీర్చమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.